మహాకుంభమేళాకు రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే 32 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా యూపీ ప్రభుత్వం వెల్లడించగా, ఈ నెల 26వ తేదీ వరకు ఈ మహాకుంభమేళా కొనసాగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుండగా, ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తిరుపతి నుంచి మరో 4 రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైళ్లతో పాటుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అదేవిధంగా టూరిజం శాఖ ప్యాకేజీలను ప్రకటించింది. అయినప్పటికీ ఇంకా రద్దీ కొనసాగుతూ ఉండటంతో ప్రత్యేక రైళ్లలో పెరుగుతున్న రద్దీ కారణంగా అదనపు కోచ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇక తిరుపతి నుంచి కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల కోసం తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతి, దానాపూర్ మధ్య వయా హైదరాబాద్ ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 14, 18 తేదీల్లో తిరుపతి నుంచి దానాపూర్కు 2 రైళ్లు ప్రకటించారు. ఇప్పుడు అదే విధంగా దానాపూర్ నుంచి తిరుపతికి మరో 2 రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి బయలుదేరి ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, కోడూరు, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, తాడిపర్తి, గుత్తి, డోన్, కర్నూల్, గద్వేల్, వనపర్తి, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, ఉమ్యానగర్, కాచిగూడ, మల్కాజ్గిరి, చెర్లపల్లి, కాశీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్, బల్హాషా, ప్రయాగ్రాజ్, మీర్జాపూర్, బక్సర్ తదితర స్టేషన్లలో 2 వైపులా హాల్ట్ ఉంటుందని వివరించారు. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగుతూ ఉండటంతో పలు జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సైతం నడుపుతోంది. కాగా ప్రత్యేక రైళ్లకు డిమాండ్ పెరిగితే అదనపు కోచ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విశాఖ, కాకినాడ, విజయవాడ నుంచి పలు ప్రత్యేక రైళ్లు ఇప్పటికే కుంభమేళా రద్దీ కోసం ఏర్పాటు చేశారు. కాగా సికింద్రాబాద్ నుంచి మరో 2 రైళ్లు ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.